ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు శ్రీరామనవమి సందర్భంగా ప్రసాదం పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్నే మనం పరమాన్నం అని కూడా అంటామండి. ఇలాంటి రెసిపీస్ని పండగల టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటే ఎంతో మంచిది. అంతేకాదు, మన అమ్మమ్మల కాలంలో ప్రతి పండక్కి ఈ పరమాన్నాన్ని ఎక్కువగా ప్రిపేర్ చేయడానికి ఇష్టపడేవాళ్ళు. అలాంటి ఈ ప్రసాదం పొంగల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అంతేకాకుండా పాలు అనేవి విరగకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. నేను చెప్పే టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా రుచికరంగా ఈ ప్రసాదం పొంగల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మన లక్కీ కుక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రసాదాన్ని రెడీ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ముందుగా నేను ఒక గిన్నెలో 1 కప్పు రైస్ని తీసుకుంటున్నాను. అలాగే చిన్న టీ గ్లాసులు లావు సగ్గు బియ్యాన్ని తీసుకొని అందులోకి వాటర్ పోసుకొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి మునిగే వరకు వాటర్ పోయాలి. ఇలా వాటర్ను పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. నేనైతే లావు సగ్గు బియ్యాన్ని తీసుకున్నానండి, అందుకనే నానబడుతున్నాను. మీరైతే సన్న సగ్గు బియ్యం తీసుకుంటే డైరెక్ట్గానే మీరు పరమాన్నంలోకి వేసుకోవచ్చు. ఉడికేటప్పుడు అరగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులోకి 2 కప్పుల పాలను తీసుకోండి. నేనైతే ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటున్నాను. ఇలా 2 కప్పుల పాలను యాడ్ చేసిన తర్వాత అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేయండి. మీరు ఎప్పుడు పాలు నీళ్ళు ఈక్వల్గా తీసుకుంటేనే పర్ఫెక్ట్గా ప్రసాదం వస్తుంది. ఇలా పోసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు అనేవి ఒకసారి పొంగొచ్చి 2 నిమిషాలు మరిగేంత వరకు మనం వెయిట్ చేయాలి. కొంతమంది పాలు ఎక్కువగాను నీళ్ళు తక్కువగా తీసుకుంటారు. అలా కన్నా ఇలా చేస్తే పరమాన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, పాలు అనేవి పొంగొచ్చినాయి. ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న బియ్యాన్ని, సగ్గు బియ్యాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అనేది బాగా కుక్ అయ్యేంత వరకు మనం రెడీ చేసుకోవాలి. ఈలోపు మనం బెల్లం పాకాన్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పు అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతోనే 1.5 కప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకొని కొంచెం మునిగేంత వరకు చిన్న గ్లాసులు వాటర్ పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోండి. బెల్లం కరిగే కొద్దీ మంచి సువాసన అనేది వస్తుంది. ఈ బెల్లం అనేది నెమ్మదిగా కరిగి బాగా పొంగొచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. పర్టికులర్గా పాకం అనేది అవసరం లేదండి. ఇలా పూర్తిగా కరిగి ఒక 5 మినిట్స్ పాటు మరిగితే సరిపోతుంది. ఇలా బుడగలుగా వచ్చేంత వరకు మనం ప్రిపేర్ చేసుకోవాలి పాకాన్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, బెల్లం అనేది పూర్తిగా కరిగి మంచి రంగు వచ్చి సువాసన వస్తుంది. ఇప్పుడు రైస్ ఉడికిందేలా చూసుకుందాం. చూసారు కదా, అన్నం అనేది దగ్గర పడుతుంది. మీరు ఎప్పుడైనా సరే పాలల్లో అన్నాన్ని ఉడికించుకుంటేనే పరమాన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొంతమంది డైరెక్ట్గా రైస్ కుక్ చేసి పాలు కలిపేస్తారు. అలా చేయొద్దు. ఇలా పాలల్లో అన్నాన్ని బాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి చెక్ చేద్దాం రైస్ అనేది ఉడికిందో లేదా అని. చూసారు కదా, రైస్ అయితే మెత్తగా ఉడికింది. మనం ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా డ్రై అయ్యేంత వరకు పాలని ఉంచుకోకూడదండి, ఎందుకంటే చల్లారిన తర్వాత ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది. కాబట్టి కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకాన్ని ఒక ఫిల్టర్ చేసుకొని దాన్ని వడగట్టుకోవాలి. ఏమైనా డస్ట్ పార్టికల్స్ కనుక ఉంటే కనుక రిమూవ్ అయిపోతాయి. మనం పరమాన్నం తినేటప్పుడు అవి మనకి నోటికి తగలకుండా ఉంటాయని చెప్పాను. నాకైతే లైట్గా డస్ట్ పార్టికల్స్ వచ్చాయండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాలన్నంలోకి
ఈ పాకాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. నేనైతే చిన్న గిన్నె తీసుకున్నానండి, సరిపోతుంది అనుకున్నాను కానీ సరిపోలేదు. మీరైతే పెద్ద గిన్నె తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా పాకాన్ని నెమ్మదిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఈ పాకాన్ని కలుపుకోవాలండి. అంతేగాని ఉడుకుతున్న టైంలో పోయకూడదు, పాలు అనేవి విరిగిపోతాయి. ఇలా పాకం అనేది పూర్తిగా కలిసేటట్టు కలుపుకోండి. మీరు ఎప్పుడైనా సరే పాలల్లో అన్నం ఉడికిన తర్వాత ఆ గిన్నెని పక్కన పెట్టేసుకొని తర్వాత ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకాన్ని పోసుకోవడం వల్ల మీకు పాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 4-5 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలాంటి ప్రసాదంలోకి నెయ్యిని ఎంత యాడ్ చేస్తే ఆ ప్రసాదానికి అంత రుచిగా ఉంటుందండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత లైట్గా హీట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కొబ్బరి ముక్కలు లైట్గా వేగాయి, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదంను కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పరమాన్నంలోకి యాడ్ చేసుకోండి. నేనైతే వేరే బౌల్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను, ఇరుగ్గా ఉందని. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ప్రసాదం పరమాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్పే టిప్స్ కనుక మీరు ఫాలో అయితే పాలు అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా మంచి రుచిగా పరమాన్నం అనేది రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఫర్దర్గా నేను పెట్టబోయే వీడియోస్ గురించి మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.